UI UX Python నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. చెన్నూరు నుండి చెన్నూరు నియోజకవర్గం నుండి మందమాలి, రామకృష్ణాపూర్, జైపూర్, భీమారం, చెన్నూరు, కొడపల్లి, చెన్నూరు టౌన్ నుండి 1500 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు బాలిక సుమనన్న గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఇలా కేటీఆర్ గారి సమక్షంలో ఈరోజు తెలంగాణ భవన్లో చేరుకోవడం జరుగుతుంది. మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, చెన్నూరు నియోజకవర్గ ప్రజలారా అందరికీ కూడా నేను చేతులెత్తి కలవంచి నమస్కరిస్తా ఉన్నా. ఈ నిర్ణయం తీసుకోవడానికి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. గత ఎన్నికలలో అతి తక్కువ రోజులలోనే వివేక్ వెంకటస్వామి గారు మమ్మల్ని నమ్మించి మమ్మల్ని వంచడం జరిగింది. తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సీనియర్ జూనియర్లు అనకుండా గ్రామ గ్రామాన తిరిగి పల్లె తిరిగి బలోపేతం చేసి 23 రోజులలోనే 36,000 మా లీడ్ చేసినటువంటి చరిత్ర చెన్నూరు నియోజకవర్గ ప్రజలకి దక్కింది. అందులో ఆనాడిచ్చినటువంటి వివేక్ గారు సొంత మినీపోస్ట్ పెట్టడం జరిగింది. రాజిరెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా చెప్పాలని ఆనాడు చెప్పిన మాట 45,000 ఉద్యోగాలు ఈ తెలంగాణలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో నిత్యంగా యువతకు నేను ఉద్యోగాలు కల్పిస్తా, చెన్నూరులో ఒక సిరామిక్స్ ఫ్యాక్టరీ పెడతా, అదేవిధంగా ఇంకెన్నో ఫ్యాక్టరీలు పెడతా అని చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగాల కొరకు ఎదురుస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని మేము ఆనాడు నమ్మడం జరిగింది. వారిని నమ్మినటువంటి సందర్భంలో మమ్మల్ని వంచిన సందర్భంలో, అదే కాకుండా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది, అవి అసంపూర్తిగానే మిగిలిపోయినాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందిస్తారు, వారి ఫలాలు అందుకుంటారని ఆశించినాం. కానీ 2 సంవత్సరాలు పైబడి ఈనాటికి కూడా ఏ ఒక్క ఆ పథకాలు అసంపూర్తున్నటువంటి వర్కులు అక్కడనే నిలిచిపోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలలో వారు విఫలం కావడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ పత్రికా ప్రతినిధులు, విద్యావంతులు, మేధావులు, మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా, సీనియర్లు జూనియర్లు అందరూ కూడా మీరు దీన్ని స్వాగతించాల్సిందిగా మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఇక్కడ చెన్నూరులో మనకు కావాల్సింది, ముఖ్యంగా మన చెన్నూరు పట్టణ ప్రజలందరికీ కావాల్సింది శ్మశాన వాటిక. ఈనాటికి కూడా అది పురోగతి లేదు. గత ప్రభుత్వంలో ₹1,00,00,000 శాంక్షన్ చేస్తే ఈనాటికి కూడా దాని మీద కొబ్బరికాయ కొట్టి దానికి కన్నెత్తి చూసిన పాపాన పోలే. వారు ఒక నియంత పోకడా, వారు ఒక అహంకారిగా ఈరోజు ఈ చెన్నూరు కార్యకర్తలను అవమానిస్తా ఉన్నారు. ఈనాటికి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోసి కాళ్ళు బుధాలు కాయలు కాసే విధంగా చాలా మంది పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు పదవులు వస్తాయని ఆశించినాం. కానీ వారికి ఎమ్మెల్యేని చేసినాం, వారి కొడుకును ఎంపీని చేసినాం, వారికి ఏదో విధంగా మంత్రి పదవి కూడా తెచ్చుకోవడం జరిగింది. చాలా సంతోషం. మీకు పదవులు వచ్చినాయి, మాకు కూడా చెన్నూరు కార్యకర్తలకు ఎంతో మంది కష్టపడి ఆశించినటువంటి కార్యకర్తల పదవులు వస్తాయని అనుకున్నాం. కానీ ఈనాటి వరకు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ అనౌన్స్ చేయాల్సి ఉండే, 14 మంది డైరెక్టర్లను కూడా అనౌన్స్మెంట్ చేయాలి. అదేవిధంగా పోషమ్మ టెంపుల్, మల్లన్న టెంపుల్, వేలాల టెంపుల్ కూడా ఎంతో మంది మా కార్యకర్తలకు పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఏ ఒక్క పదవి కూడా రాకుండా మీ కుటుంబానికే పదవులు దక్కినాయి తప్ప కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి మిమ్ముల నమ్ముకున్న కార్యకర్తకి ఎక్కడన్నా ఒక పదవి వచ్చిందా? మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మిత్రులారా, మీరే ఆలోచించాలి. ఇవన్నిటి గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పదవులు లేవు, వాళ్ళకు పనులు లేవు, వాళ్ళని మీరు గుర్తించలేరు. కాబట్టి ఆనాడు క్యాంప్ ఆఫీస్ లో నేను ప్రశ్నించడం జరిగింది. సార్, దయచేసి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మిమ్మల్ని నమ్ముకొని గుళ్ళానేసుకొని గెలిపించుకున్న కార్యకర్తలకు పదవులు దక్కలేవు. కాబట్టి మీరు మా పదవులు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్లకే పదవులు ఇవ్వండి. మేము కట్టుబడి ఉన్నామని ఆనాడు చెప్పినాం, ఈనాడు చెప్పినాం. కానీ ఈ చెవున విని ఆ చెవును విడిచిపెట్టి
ఈనాటి వరకు ఒక్క కార్యకర్తను కూడా నువ్వు భుజానేసుకొని నువ్వు ఈ రోజు వాళ్ళ పదవులు అంటే మా బాధ ఎంతో ఉన్నదో మీరు కార్యకర్తలారా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా పదవి కొరకు, నా అధికారం కొరకు, నా ఆస్తులు కాపాడుకోవడం కొరకు నేను అడగలేదు మిమ్మల్ని విశాఖ ట్రస్ట్ నుంచో లేకపోతే V6 నుంచో లేదా మొన్న మాకు చెన్నూరులో పెడతా నువ్వు రాయబరేలా నువ్వు రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టినావు. మా ప్రజలందరినీ, మా యువకులందరినీ రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టి మా యువకులను ఇలా నట్టేట ఉంచావు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు మేము ఎంతో కుమిలిపోయి ఈ రోజు నిర్ణయం తీసుకొని నీకు తగిన గుణపాఠం చెప్పాలి. ఏదైతే 36,000 మెజార్టీ ఏ విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ఈ రోజు మీకు ఇచ్చినటువంటి అంతకన్నా రెట్టింపు నిన్ను ఓడగొట్టకపోతే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయి ఈరోజు తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో భారీ రెట్టింపుతోటి నీకు తగిన గుణపాఠం చెప్తాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా ఈ పత్రిక మరోసారి ఎవ్వరు కూడా అన్యాయంగా భావించకూడదు. నేను పార్టీని మారడం లేకపోతే ఈ రోజు నేను మున్సిపల్ చైర్మన్ పదవికి పోతలేను. నా కార్యకర్తలకు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కార్యకర్తలకు ఇవాళ కౌన్సిలర్లు కావాలి, ఒక 8 మంది కావాలని నేను అప్పీల్ చేస్తే నువ్వు ఒక్క మనిషి కూడా ఇయ్యనని చెప్పినావు. కాబట్టి దయచేసి మీరు చెన్నూరు పట్టణ ప్రజలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా అందరూ కూడా ఆలోచించాలి. మా కార్యకర్తలు ఏ విధంగా అయితే ఈ రోజు భంగపడ్డారో వాళ్ళందరినీ భుజాన మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోయి ఈ రోజు తెలంగాణ కేసీఆర్ గారి, సుమనన్న గారి నాయకత్వంలో ఈ రోజు తెలంగాణ జెండా ఇలా మున్సిపల్ జెండా ఎగిరేస్తామని ఈ కాంగ్రెస్ అవమానపడ్డ కార్యకర్తలందరినీ ఈ రోజు ఏనాడైతే నీ పక్షా నుండి చేయి గుర్తుకు ఓట్లేసి గెలిపించుకున్నావో ఈ రోజు నువ్వు చేసినటువంటి అన్యాయాన్ని, నువ్వు చేసినటువంటి అవమానాలను భరించలేక ఈ రోజు మన కారు గుర్తుకు ఓటేసి మేము ఇక్కడ మన తెలంగాణ జెండా ఎగిరేసే విధంగా నా కార్యకర్తలందరికీ నేను వెన్నంటి ఉండి అండగా ఉంటానని నేను హామీ ఇస్తున్నా. జై తెలంగాణ.